కన్యా రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఉత్తరా ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కన్యా రాశి కిందికి వస్తారు. అయితే జన్మ సమయము, జన్మ తేదీ తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహార నామంలో ఉండేటువంటి ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకోవాలి. అది కూడాను మనకు శాస్త్రం లోపల చెప్పబడి ఉంది కాబట్టి ఆ వ్యవహార నామము ఏ అక్షరంతో ప్రారంభమైనటువంటి వాళ్ళు వస్తారు ఈ రాశి కిందికి అనంటే టో, పా, పి, పు, షణ్, న, ఠ, పే, పో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ కన్యా రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలు, సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు, ద్వంద్వాక్షరాలు ఇవి కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి ఫణి, క్షేమేంద్రుడు, క్షేత్రపాలకుడు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను కన్యా రాశి కిందికి వస్తారు. ఈ విధంగా వ్యక్తిగత జాతకంలో చంద్రుడి యొక్క స్థితిని బట్టి రాశి నిర్ధారణ చేసుకోవడము, లేదా వ్యవహార నామంలోని ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకుని రాశి నిర్ధారణ చేసుకోవడము, తదనంతరము ఈ రాశి ఫలితాలను చూసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఇక ఈ సంవత్సరము, ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి జాతకులకు ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం బాగా ఉంది, వ్యయం తక్కువ ఉంది. ఇది శుభ సూచకం. మీరు పొదుపు చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఆర్థిక స్థితి ఈ సంవత్సరం మీకు బాగా ఉంటుంది, కలిసి వస్తుంది అనేటువంటి విషయం మనకు ఈ ఆదాయ వ్యయాల మూలకంగా తెలుస్తుంది. అయితే ఆదాయం బాగా ఉండి వ్యయం తక్కువగా ఉన్నప్పుడు కూడాను మనము గుడ్డిగా, బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అది దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దానిపైన కూడాను కొంత మనస్సు నిలపడం మంచిది అనేటువంటి విషయం కూడాను మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక రాజపూజ్యం, రాజావమానం సమపాళ్లలో ఉంది 6, 6. కాబట్టి పూజ్య భావము మీ పైన సమాజంలో, తర్వాత వ్యతిరేక భావం కూడాను సమాజంలో మీ పైన సమపాళ్లలో ఉంది. కాబట్టి దాన్ని పెంచుకోవడానికి, పూజ్యభావం పెరగాలి అనంటే మనము పనులు చేసేటువంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది కనుక మంచి పనులు, సమాజానికి శ్రేయోదాయకమైనటువంటి పనులు, హితమైనటువంటి పనులను చేయడంపై మనస్సు నిలపాలి. తద్వారా మీకు కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు సమాజంలో సంభవిస్తుంది, కలుగుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ రాజపూజ్య, రాజావమానాలు ఈ నంబర్ మనకు తెలియజేస్తుంది. ఇక కన్యా రాశి జాతకులకు ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము, స్థితి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే అత్యంత ప్రధానమైనటువంటి గ్రహ గురువు. ఈ గురువు యొక్క స్థితి ఎలా ఉంది అనే విషయం మనం ప్రథమంగా చూద్దాం. 14 మే 2025 వరకు కన్యా రాశి వారికి 9వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో గురు సంచారం బాగా కలిసి వస్తుంది. ప్రతి పని లోపల కూడాను ఆశించినటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. నిర్ణీత కాలం లోపల మీరు చేపట్టినటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. అన్ని విధాలుగా మీకు అభివృద్ధి పథం లోపల మీరు వెళుతుంటారు. వ్యాపారస్తులకు కూడాను బాగా కలిసి వస్తుంది. రావలసినటువంటి డబ్బు వస్తుంది. అదృష్టంపై మీరు చేసేటువంటి పనులు మీకు ముఖ్యంగా ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడాను చేపడతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అభీష్ట కార్యసిద్ధి, మీరు కోరిన కోరికలు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకున్న పనులు అనుకున్న విధంగా మీకు జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. స్థిర చరాస్తులను కొంటారు. వ్యాపారము చేసేటువంటి వృత్తి మీకు అనుకూలంగా ఉంటుంది ఈ 14 మే 2025 వరకు. ఇక 14 మే 2025 నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో గురు సంచరిస్తున్నాడు. మిథున రాశిలో గురు సంచారము దశమ స్థానం అవుతుంది.
ఈ దశమ స్థానంలో గురు సంచారము కొంత మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కాంబినేషన్ ఏంటంటే చతుర్థాధిపతి దశమంలో ఉన్నాడు. ఇది కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. ఇకపోతే గోచార రీత్యా మట్టుకు దశమ స్థానం ప్రతికూలం గనక వృత్తి వ్యాపారాలలో మీకు అలసట, శ్రమాధికము గోచరిస్తుంది. అనాలోచిత పెట్టుబడులకు మీరు ఆస్కారాన్ని ఇస్తారు. అంటే బ్లైండ్గా మీరు నిర్ణయాలు తీసుకొని బ్లైండ్గా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. వ్యవసాయదారులకు పశువుల మూలకంగా ఇబ్బందులు, అనుకున్న మేర పంటలు లేకపోవడం మూలకంగా కొంత ఇబ్బందులకు గురి అవుతారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తాయి. ఇక మామూలు పనికి కూడాను 10 సార్లు వెళ్ళడము, ఆలోచించడము, వృధా కాలయాపన, వీటన్నిటి మూలకంగా అసహనము బాగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీ లోపల భయము, ఆందోళన వీటన్నిటికి కూడాను గురి అవుతారు. బంధువులు, స్నేహితులతో కలహాలు, ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి వారితో కలహాలు, హైయప్స్తో అపనిందలు, విమర్శలకు గురి కావడము, ఇలాంటి ఫలితాలు మీకు 14 మే నుండి 18 అక్టోబర్ వరకు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు మళ్ళీ ఏకాదశ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ఈ 2 మాసాలు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ బాగా కలిసి వస్తుంది. ఏకాదశ స్థానంలో మీరు గురు సంచరిస్తున్నప్పుడు అన్ని విధాలుగా మీరు ఏ పని ప్రారంభించినప్పటికీ అనుకూలంగా నిర్ణీత సమయం లోపల మీరు పూర్తి చేసే అవకాశాలు బాగా ఉంటాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. పేరు ప్రతిష్టల మూలకంగా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శారీరకంగా మీరు సంతృప్తిగా ఉంటారు, మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సమయం లోపల ప్రతి పనిలోనూ సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మనకు ఏకాదశ స్థానంలో గురు సంచారము సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు వినియోగించుకున్నట్టయితే చాలా విషయాల లోపల కూడాను మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సుఖమయంగా జీవనాన్ని గడుపుతారు. మీ శత్రువుల మూలకంగా కూడాను మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. మీ వైపు నుంచి కూడాను మీరు పెద్దలు, అనుభవజ్ఞులు, గురువుల యొక్క సూచనలను, సహాయ సహకారాలను తీసుకున్నట్టయితే ఇంకా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించండి. 18 అక్టోబర్ నుంచి 15 డిసెంబర్ ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఇక 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ వరకు వక్రరీత్యా మిథున రాశిలో మళ్ళీ సంచరిస్తున్నాడు. ఇది దశమ స్థానం అవుతుంది. ఈ దశమ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా వృత్తి వ్యాపారాలపై కొంత ప్రభావం చూపిస్తుంది. చేసేటువంటి వృత్తి లోపల ఆటంకాలు, కాంపిటీటర్స్ మూలకంగా ఇబ్బందులు, ప్రోడక్ట్ మీరు అనుకున్న సమయం లోపల మీరు ఇవ్వకపోవడము, వ్యాపారస్తులకు కూడాను వ్యాపారం బాగానే కొనసాగుతుంది కానీ లాభసాటిగా ఉండకపోవడము, అనాలోచిత పెట్టుబడులు, నష్టం వాటిల్లడము, వ్యవసాయదారులకు ఇబ్బందులు, మామూలు పనికి కూడాను మనము 4 సార్లు వెళ్ళవలసినటువంటి సమయం ఏర్పడము, ముఖ్యంగా విద్యార్థులు శ్రమించవలసినటువంటి సమయము, ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఇంకా కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్కు కొంత అనుకూలంగానే ఉంటుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగానే ఉంటారు. వృత్తిపరమైన సమస్యలను మీరు అధిగమిస్తారు. అయితే విదేశీ ప్రయాణాల విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ సమయం లోపల కొంత తగ్గి ఉండడము, మన వైపు నుండి మనం ప్రయత్నాలు చేయడము చాలా అవసరము. ఈ విధంగా గురుగ్రహం యొక్క అనుగ్రహము మీకు ఒక 60%, 70% మీకు అనుకూలంగానే ఉంది ఈ సంవత్సరం కన్యా రాశి వారికి. ఇకపోతే శనైశ్వరుడి యొక్క అనుకూలత చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి
శని ఎలా ఉన్నాడు ఈ సంవత్సరం అనేటువంటి విషయం మనం ఆలోచించినట్టయితే 29 మార్చ్ 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారం సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానంలో శని సంచారం ప్రతికూలంగా ఉంటుంది. సప్తమ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నప్పుడు ఇంటి విషయం లోపల కూడాను ఇంటి వాతావరణం కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక భార్య పిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చలను చేస్తూ పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలతో సంతృప్తిగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆలోచన లేకుండా పెట్టుబడులను పెట్టడం అనేటువంటిది అవాయిడ్ చేయాలి. ఈ సమయం లోపల ప్రారంభించినటువంటి పని లోపల ఆలస్యము మనకు కనబడుతుంది. ముఖ్యంగా సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు మనకు అదృష్టము కొంత కలిసి రాకపోవడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీ పైన మీరు నమ్మకాన్ని ఉంచి మీ స్కిల్స్, మీ పనితనము మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఇక రాహు కేతువుల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని చూసినట్టయితే 18 మే వరకు 18 మే 2025 వరకు రాహు సప్తమంలో ఉన్నాడు. ఇదే సమయంలో కేతు జన్మస్థానంలో ఉన్నాడు. అంటే 18 మే వరకు రాహు కేతువులు ఇద్దరు కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నారు. కనుక రాహు కేతువుల మూలకంగా వృధా కాలయాపన, అనారోగ్య సమస్యలు, డిసిషన్ మేకింగ్ లోపల ప్రాబ్లము తలెత్తడము, బంధువులతో స్నేహితులతో వైషమ్యాలు, ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో కలహాలు, వ్యాపారస్తులకు భాగస్వాములతో మనస్పర్ధలు, ఇంటిలో భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి వాదోపవాదాలు, స్నేహితులు శత్రువులుగా మారడము, ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, సహకారం లేకపోవడము, ముఖ్యంగా వీటన్నిటి మూలకంగా మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధైర్యానికి లోనవుతారు. ప్రయాణాలు తరచుగా చేయడం మూలకంగా ఇబ్బందులు, ఖర్చులు, దగ్గరి వారితో మనస్పర్ధలు, ఇలాంటి ఫలితాలు 18 మే వరకు రాహుకేతుల మూలకంగా ఉన్నాయి. ఇక 18 మే నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు గనక షష్టమ స్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతువు. రాహువు అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో, కేతు ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి రాహు మూలకంగా కొన్ని మీరు సాహసోపేతమైనటువంటి పనులు చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే సమయంలో కేతు బాగా లేడు గనక మీరు సాహసంగా తీసుకున్నప్పటికీ ఆ పని లోపల కొంత విచక్షణ, బుద్ధి, జ్ఞానాన్ని మీరు తోడించినట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడాను లోతైనటువంటి సమీక్షతో మీరు చేస్తూ ఉంటారు. శత్రువులను మీరు ఒక కంటితో చూస్తూ వారి మూలకంగా మీకు ఏమి నష్టం వాటిల్లబోతుంది అనేటువంటి విషయాన్ని పసిగట్టి తదనుగుణంగా మీరు చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి పనుల్లో నిమగ్నమై పనులు చేస్తారు. ఈ రాహు మూలకంగా మీకు మంచి అవకాశాలే ఉన్నాయి. అయితే కేతువు మట్టుకు బాగా లేడు, ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత నష్టం వాటిల్లే అవకాశాలు కనబడుతున్నాయి. వృధా ఖర్చులు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలనము, ప్రయాణాలు చేయవలసి రావడము, ఇలాంటివి కేతు మూలకంగా కొన్ని ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురు సంచారం ప్రతికూలంగా ఉంటుంది. ఏ సమయంలో దశమ స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసినాను. కనుక ఆ సమయంలో గురు భగవానుడి యొక్క ప్రీతి కొరకై గురు జపం చేసుకోండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి, పెద్దలను, గురువులను, ఆధ్యాత్మికవేత్తలను, సద్గురువులను సందర్శించుకోండి. గురుగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యము, వస్త్రము వీటిని దానాదులుగా ఇవ్వండి. కొంత అన్నదానం చేయండి. వీటి మూలకంగా గురువు సంతృప్తి చెంది గురువుగారం యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో శని
రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు గనక ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, దుర్గామాతను సేవించండి, గణపతిని సేవించండి. ప్రతినిత్యం కూడాను దేవాలయానికి వెళ్ళడం అనేటువంటిది ఒక ప్రాక్టీస్లోకి మీరు తీసుకురండి. ప్రతినిత్యం కూడాను దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము బాగానే కలిసి వస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.